హలో అండి. పిల్లలకు, పెద్దలకు ఎంతో ఇష్టమైన స్వీట్ గవ్వలనేది తయారు చేసుకుందాము ఈ సంక్రాంతి పండక్కి. ముందుగా అయితే నేను ఒక వెడల్పాటి బౌల్ తీసుకున్నానండి. ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను. అలాగే మిక్సీ పట్టిన షుగర్ పౌడరు, యాలక్కాయ పిండి తీసుకుంటున్నానండి కొద్దిగా. ఒక కప్పు చిన్న కప్పు రవ్వ తీసుకోవాలండి. రవ్వ వేస్తేనే గవ్వలనేది గుల్ల గుల్లగా వస్తాయండి. ఈనో ప్యాకెట్ అయినా లేదంటే సోడా ఉప్పైనా తీసుకొని ఈ పిండిలో కలుపుకోవచ్చండి. ఇప్పుడు అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని డాల్డా అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే నెయ్యి అయినా యూజ్ చేయొచ్చండి. నేను ఇక్కడ డాల్డా యూజ్ చేస్తున్నాను. గవ్వలు చాలా క్రిస్పీగా గుల్ల గుల్లగా వస్తాయండి. వేసిన డాల్డా మొత్తం పిండిలో కలిసేదాకా బాగా కలిపిన తర్వాత వాటర్ అయినా లేదంటే పాలైనా పోసి కలుపుకోవాలండి. మెత్తగా ఒక ఉండలాగా కలిపి పెట్టుకోవాలి. ఉండలా మెత్తగా తయారు చేసుకున్న తర్వాత 5-10 నిమిషాలు పిండికైతే రెస్ట్ ఇవ్వాలండి. మూత పెట్టి ఒక గిన్నె మూతైనా పెట్టి 5 నిమిషాలు రెస్ట్ ఇచ్చామంటే పిండి చాలా సాఫ్ట్‌గా నానిపోతుంది. పిండి నానిపోయిన తర్వాత మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు ఉండలనేది చేసి పక్కకు పెట్టుకోవాలండి. ఇలా ఉండలు చేసి మనం పక్కకు పెట్టుకున్నామంటే టైం అనేది చాలా సేవ్ అవుతుందండి గవ్వలు చేసేటప్పుడు. ఇలా ఉండలు మొత్తం చేసి నేనైతే పక్కకు పెట్టుకున్నానండి. ఇప్పుడు గవ్వలు తయారు చేసుకోవడానికి గవ్వల పీట తీసుకున్నాను. గవ్వల పీట మీద పెట్టుకొని ఇలా జార విడిచామంటే గవ్వ షేప్ అనేది వస్తుందండి. ఇక్కడ నేను పెద్ద గవ్వలే తయారు చేస్తున్నాను. చిన్న చిన్న గవ్వలైతే తయారు చేయట్లేదు. మీకు ఏ సైజు గవ్వలు కావాలంటే ఆ సైజులో తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే హీట్ చేసుకున్నానండి. ఆయిల్ అనేది ఎక్కువగా హీట్‌లో అయితే ఉంచొద్దండి. కొద్దిగే హీట్‌లోనే ఉండాలి. ఆ తర్వాత మనం గవ్వలు చేసుకున్న గవ్వలనేది ఒక్కొక్కటిగా వేసుకుంటూ డీప్ ఫ్రై అనేది చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకున్నామంటే చాలా క్రిస్పీగా వస్తాయండి. నేనిక్కడ ఎక్కువ ఆయిల్ పోయలేదు. చాలా తక్కువ ఆయిల్ పోసి అందులోనే డీప్ ఫ్రై చేస్తున్నానండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రంగుకు వచ్చిన తర్వాత అన్నీ తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు పాకం పట్టడానికి ఒక కడాయి తీసుకుంటున్నానండి. చక్కెర పాకం అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే బెల్లం పాకం అయినా యూజ్ చేయొచ్చండి. ఇక్కడ నేనైతే చక్కెర పాకం అనేది చూపిస్తున్నాను. ఒక చిన్న కప్పు షుగర్ అయితే తీసుకున్నానండి. పంచదారనైతే కొద్దిగా అంటే కొంచెం వాటర్ పోసి తడుపుకుంటున్నానండి. ఎక్కువ వాటర్ అయితే వేయట్లేదు. నేనిక్కడ ముదురు పాకం అనేది పడుతున్నానండి. ఈ పాకం ఎలా పడతారో ఇక్కడైతే నేను డీటెయిల్‌గా అయితే చూపించట్లేదండి. వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందనేసి నేను స్పీడ్‌గా అయితే చెప్తున్నాను. మీకు చక్కెర పాకం కావాలంటే మరొక వీడియోలో అయితే క్లియర్‌గా చూపిస్తానండి. ఇలా బబుల్స్ వచ్చేంత వరకు గట్టి పాకం అనేది పట్టుకోవాలండి. ముందుగా నేను మిక్సీ పట్టుకున్న యాలక్కాయల పిండి అయితే వేసుకున్నానండి. షుగర్‌లో వేసి మిక్సీ పట్టాను యాలక్కాయ పిండి అనేది. అది వేసిన తర్వాత మళ్ళీ బాగా కలుపుకోవాలండి. లేదంటే మీదంగా పేరుకొని పోతుందండి గవ్వల మీదంగా పొడి అనేది. ఇప్పుడైతే పాకం తయారైపోయింది. గవ్వలనేది చక్కెర పాకంలో వేసి ఒక 2 లేదా 3 నిమిషాలు ఇలా కలుపుకోవాలండి. వేసిన వెంటనే చక్కెర పాకం అనేది గవ్వలకైతే పట్టదు. ఒక 2, 3 నిమిషాలు మనం ఇలా కలిపామంటే పాకం అనేది బాగా గట్టిపడి గవ్వలకైతే పడుతుందండి. గ్యాస్ అనేది సిమ్‌లోనే పెట్టి ఇక్కడ ప్రాసెస్ మొత్తం చేస్తున్నానండి. హైలో అయితే పెట్టలేదు. 2 మినిట్స్‌కి ఇలా చక్కెర పాకం అనేది గవ్వలకైతే మొత్తం పడుతుందండి. గవ్వలు మెత్తగా లేకుండా చాలా క్రిస్పీగా గుల్ల గుల్లగా వస్తాయండి. పండగ అనేదే కాదండి. ఎప్పుడంటే అప్పుడు ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఫీడ్‌బ్యాక్ అనేది ఇవ్వండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మర్చిపోకుండా.